భర్తతో కడదాకా తోడుంటామని బాస చేసిన కొందరు భార్యల ఆలోచనలు గతి తప్పుతున్నాయి. ఆస్తి కోసం కొందరు, వివాహేతర సంబంధాలతో మరికొందరు కట్టుకున్న వారిని కడతీరుస్తున్నారు. మానవత్వం మంటగలుపుతున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలంలో కట్టుకున్న భర్తను ప్రియునితో కలిసి హత్య చేసిందో భార్య. ప్రమాదంగా చిత్రీకరించి అంత్యక్రియలను పూర్తి చేసింది. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం కల్లడ తండాకు చెందిన గుగులోత్ శంకర్, యమున భార్య భర్తలు. శంకర్ మొదటి భార్య మృతి చెందడంతో 40 ఏళ్ల క్రితం యమునను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరి సంసారం కొంతకాలం సాఫీగానే సాగింది. 8 ఏళ్ల క్రితం యమునకు అదే తండాకు చెందిన సమీప బంధువు బావ వరుసయ్యే నందుతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. నందుతో యమున చనువుగా ఉండటాన్ని గుర్తించిన భర్త వివాహేతర సంబంధాన్ని నిలదీశాడు. ఈ క్రమంలో భార్య భర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని, శంకర్ అడ్డు తొలగించుకుంటే హాయిగా బతుకొచ్చని భావించారు. ఈ మేరకు ప్రియునితో కలిసి భర్త హత్యకు ప్లాన్ చేసింది యమున. ఈ నెల 6న కొడుకు కూతురు ఇంట్లో లేని సమయాన్ని అవకాశంగా తీసుకున్నారు. ఎప్పట్లాగే రాత్రి డాబాపై పడుకోగా ఒక్కసారిగా ఈదురుగాలులు వీచాయి. ఇది అవకాశంగా మలుచుకున్న యమున డాబాపై నుంచి మెట్లు దిగేందుకు వెళ్లిన భర్తను ఒక్కసారిగా కిందికి తోసేసింది. తీవ్రంగా గాయపడ్డ భర్తను కర్రలతో కొట్టింది. ప్రియునితో కలిసి గొంతు నిలిమి చంపేసింది. ఆ తర్వాత సహజ మరణంగా చిత్రీకరించారు. డాబాపై నుంచి పడి శంకర్ మృతి చెందినట్లు అందరినీ నమ్మించారు. హడావిడిగా అంత్యక్రియలు పూర్తి చేయించింది యమున. అయితే ఆమె ప్రవర్తనలో మార్పు గమనించిన కుటుంబ సభ్యులు శంకర్ది సహజ మరణం కాదని, హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు మాక్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండవాసితోటే ఆయన పేరు నందు, ఆయనతోటి అక్రమ సంబంధం పెట్టుకోవడము, ఆ ఉద్దేశంలో ఆయన అడ్డొస్తున్నాడు అనే ఉద్దేశంతో ఏంటంటే ఆయనని ఎట్లయినా చంపేసేయాలి, అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో మెట్ల మీద నుంచి తోసేసి ఆయన సహాయం ద్వారా నందు అనేటువంటి ఆయన సహాయం తీసుకొని ఆయనని ఇనుపరాడుతో కొట్టడము, దాని తర్వాత లోపలికి తీసుకెళ్ళేసి ఉరివేసి అంటే మామూలుగా టవాల్ గొంతు నులిమి చంపేయడం జరిగింది అన్నట్టు యాక్చువల్గా. సో దాన్ని మాకు అందరికీ కుటుంబ సభ్యులందరికీ మామూలుగా ఏదో యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేసేసి అంటే పడిపోవడం జరిగింది, అలానే చచ్చిపోవడం జరిగింది అనేటువంటిది అంటే అలా క్రియేట్ చేయడం జరిగింది అన్నట్టు. ఈ కేసులో రంగంలోకి దిగిన పోలీసులు యమున ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కాల్ లిస్టును పరిశీలించారు. టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించి తమదైన శైలిలో విచారించారు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని, కట్టుకున్న భర్తను ప్రియునితో కలిసి హత్య చేసినట్లు ఒప్పుకోవడంతో నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇందులో నేరస్తులు వచ్చేసి గుగ్లోత్ శంకర్ యొక్క రెండవ భార్య అయిన గుగ్లోత్ యమున, తర్వాత ఆమెకు సంబంధించిన రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్న నున్నావత్ నందు అని కల్లెడ గ్రామము. వీళ్ళిద్దరూ కలిసి మర్డర్ చేయడం జరిగింది. ఇది ఎట్లా అంటే ఈ గుగ్లోత్ యమునకు నున్నావత్ నందుకు ఒక 8 సంవత్సరాల నుంచి ఇల్లిసిట్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ అవుతుంది వీళ్ళకు. ఇప్పటికైనా ఇబ్బంది కాబట్టి ఎప్పుడైనా మనము అవకాశం వచ్చినప్పుడు వీలైనప్పుడు ఆయనని మర్డర్ చేసింది మంచిదని అనుకుంటారు. భార్య మెట్ల మీద నుంచి మృతుని శంకర్ని తోసేయడం జరుగుతుంది. ఆయన కింద పడి హెడ్ ఇంజూరీ అవుతూ ఉంటుంది. హెడ్ ఇంజూరీ అయినాక ఆమె మళ్ళీ కొడుతుంది, తల మీద కర్ర తీసుకొని రాడ్ తీసుకొని ఆయనని కొడుతుంది. అందుకు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు. ఇంటికి వెళ్ళి ఆయన తీసుకొని వస్తుంది. తీసుకొని వచ్చి ఇద్దరు కలిసి ఆ బెడ్రూమ్లో ఆయన మంచం మీద పడుకోబెట్టి గొంతెచ్చి చంపడం జరుగుతుంది. నందు కూడా దానికి సహకరిస్తాడు. కట్టుకున్న భర్తను హత్య చేసి సహజ మరణంగా చిత్రీకరించిన పోలీసులు మిస్టరీని ఛేదించి నిందితులను కటకటాల వెనక్కి పంపారు. ఈ ఘటన జిల్లాలో కలకలం సృష్టించింది.